ఐతానగర్లోని సమాధుల తోట విస్తరణ సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తామని తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి చెప్పారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణతో కలిసి ఆమె అక్కడే సమాధుల తోటను పరిశీలించారు. పట్టణ సరిహద్దుల్లో నేలపాడు వెళ్లే రహదారి వెంట ఎస్సీల సమాధుల తోట కిక్కిరిసిపోయింది. ఎవరైతే చనిపోయినా వారి మృతదేహాన్ని ఖననం చేయాలి అంటే గతంలో ఖననం చేసిన మృతదేహాలకు సంబంధించిన ఎముకలు, అస్థిపంజరాలు తగులుతున్నాయని అన్నారు. ఎంతో కాలంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం కూడా తెలిసిందే. సమాధుల తోట విస్తరణకు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణతో సమాధుల తోటను పరిశీలించారు. విస్తరణ కోసం ఎదురుగా గల స్థలాన్ని సందర్శించారు. సంబంధిత రైతు విదేశీ యాత్రలో ఉన్నారని, ఆగస్టులో వస్తారని తెలిపారు. రైతును సంప్రదించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనను కార్యరూపం దాల్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఎస్ నెంబర్లో ఏమో టెక్స్ట్ ఉంటాము 2 మేడం, ఇదేమో 120 మేడం. 2 ల్యాండ్ లాక్ లాగా అయిపోతుంది. నాకు ఇట్లా వద్దు, దీన్నే తీసుకోమంటాడు. అంటే ఓకే, ఇప్పుడు 211 ప్లస్ 128 ఇక్కడ ఉన్నది అతనికి ఉంది మొత్తం 339 మొత్తం. మొత్తం మేడం 128 అన్నా కనీసం. అంటే అటు తీసుకుంటే మాకు ఈ ల్యాండ్ ఉపయోగపడదు కదండి అని బిగిన్ చేశారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఐతానగర్లోని ఇక్కడ క్రైస్తవ సమాధుల బరియల్ గ్రౌండ్ ఇక్కడ చాలా అవసరం ఉంది. ఉన్న ఎగ్జిస్టింగ్ బరియల్ గ్రౌండ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫిల్ అయిపోవడంతో ఎప్పటి నుంచో ఇక్కడ ఇష్యూ ఉంది. సో దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఎదురుకుండా ఒకటి ల్యాండ్ చూడడం జరిగింది. సో దాని గురించి ఇమీడియట్గా ప్రపోజల్ ఏదంటే చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ, చాలా అవసరం ఉన్న ఇష్యూ కాబట్టి దీన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ గౌరవ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ ఈ ప్రపోజల్ పంపించడానికి ఈరోజు ఈ సైట్ విజిట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. సుదీర్ఘకాలంగా మన వాళ్ళందరూ కూడా ఈ సమాధుల తోట గురించి, అట్లాగే దీని ఎక్స్టెన్షన్ గురించి ఫైట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి గతంలో మన పాత ఆర్డీఓ గారు ఉన్నప్పుడు కూడా మనం ఈ స్థలాన్ని విజిట్ చేయడం, దీని ప్రపోజల్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేసాం. అనుకోకుండా ఆర్డీఓ గారు బదిలీ అవ్వడం, కొత్త ఆర్డీఓ గారు శ్రీరమణి మేడం ఛార్జ్ తీసుకోవడంతో తెనాల్లో ఏదైనా ప్రాథమికంగా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఈ సమస్యనే ముందు మనం ఫస్ట్ మేడం గారి నోటీసులో పెట్టాం. అప్పటికే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ కూడా ఈ విషయంలో వెరీ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ని స్పీడ్గా మూవ్ చేయాలని కూడా చెప్పారు. మీ అందరికీ తెలిసి ఇప్పటికే ఈ రైతుతో మనం మాట్లాడడం జరిగింది. ఆ రైతు విదేశీ ప్రయాణంలో ఉండడంతో కొంచెం ఆలస్యమైంది. వారు ఆగస్టులో వస్తారని చెప్పారు. గతంలో కూడా మనం మన వాళ్ళందరితో కూడా మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికే మంత్రివర్యులు పై స్థాయిలో కూడా మాట్లాడున్నారు. కలెక్టర్ గారిని కూడా కలిసాం పర్సనల్గా. సారు కలెక్టర్ గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, మన ఆర్డీఓ గారు కానివ్వండి, మేమందరం ఆలోచన ఒకటే. ఎలాగైతే సుదీర్ఘకాలంగా మన వాళ్ళు పోరాటం చేస్తున్నారో దీనికోసం, దీన్ని త్వరలోనే అరేంజ్ చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్మశాన వాటిక సమస్యకి ఈ రాబోయే 2-3 నెలల్లోనే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది.